పంజగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి. డ్రైవింగ్ చేసిన సాహిల్ను తప్పించి డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపణలు రావడంతో పంజగుట్ట ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. నిందితుడు సాహిల్ దుబాయ్కి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి బ్యారికేడ్స్ను ఢీ కొట్టింది సాహిలేనని పోలీసులు తేల్చారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి. సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా చూస్తున్నాం. సో సీఐని సస్పెండ్ చేశారు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే. ఎవరు యాక్సిడెంట్ చేశారో వాళ్ళని తప్పించి డ్రైవర్ని దీంట్లో చేర్చడం జరిగిందా? ఇదంతా కూడా దుబాయ్ వేదికగా పూర్తిగా పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? ప్రస్తుతం సాహిల్ దుబాయ్ పారిపోయిన మాట వాస్తవేనా? అయితే ఒక చిన్న కేసు, ఒక ర్యాష్ డ్రైవింగ్, ఒక బ్యారికేడ్ను ఢీకొట్టినటువంటి కేసు. కానీ ఇది ఎందుకు హై ప్రొఫైల్ కేసుగా మారిందంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇందులో ఉన్నాడు. అయితే అతను యాక్సిడెంట్ చేసింది అతనే, కానీ అతన్ని తప్పించి అతని ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి వేరే వ్యక్తిని అందులో నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారంటే పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం అనేది పెద్ద కేసుగా పోలీసులు చూస్తున్నారు. సో ప్రస్తుతం మనం పంజగుట్ట పిఎస్లో ఉన్నాము. ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. 23వ తారీఖు రాత్రి BMW కార్ తీసుకొని నలుగురు స్నేహితులతో సోహెల్ ఆ కారు నడుపుతూ కూడా ప్రజాభవన్ ముందున్నటువంటి బ్యారికేడ్ను ఢీకొట్టాడు. అయితే ఆ తర్వాత అతను పోలీసులకు చిక్కినప్పటికీ కూడా పోలీసుల నుండి తప్పించుకొని అతను పారిపోయాడు. అయితే ఇందులో పోలీసులు కూడా మ్యానిపులేట్ అయ్యారు. పోలీసులు కూడా అతన్ని తప్పించే ప్రయత్నం చేశారనేటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారించిన తర్వాత పంజగుట్ట సీఐగా ఉన్నటువంటి దుర్గారావును కూడా సిపి సస్పెండ్ చేశాడు. ఇందులో అతని పాత్ర కూడా ఉంది అనేది కూడా తేలింది. సో ఇంకా సోహెల్ కోసం గాలిస్తున్నారు. సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మొత్తం ఇదంతా దుబాయ్లో ఉండి నడిపాడనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సోహెల్ ఎక్కడున్నాడనేది కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఓకే సార్.